రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని నిరుద్యోగ యువకులు డిమాండ్ చేస్తూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. నిరుద్యోగుల ఆర్తనాదం పేరిట నిర్వహించిన ఈ సమావేశంలో అన్ని జిల్లాల నుంచి ఉద్యోగాల ఆశావాహులు పాల్గొన్నారు. బీసీ మేధావుల ఫోరం చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ చిరంజీవులు సహా బీఆర్ఎస్ నేత రాకేష్ మద్దతు తెలిపారు. 25,000 మెగా డిఎస్సి, మోడల్ స్కూల్, డిఎల్, జేఎల్, జంబో నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రూప్స్ సహా 19,000తో పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, వయస్సు సడలింపు ఇవ్వాలని కోరారు. ఉద్యోగాల భర్తీలో నోటిఫికేషన్ ఫీజు లేకుండా అప్లికేషన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తక్షణమే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని చిరంజీవులు డిమాండ్ చేశారు. హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలని రాకేష్ డిమాండ్ చేశారు. ఈరోజు దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అతిపెద్ద సమస్య నిరుద్యోగ సమస్య. ఇవాళ కేంద్ర ప్రభుత్వం జరిపేటువంటి PLFS సర్వే అని ఉంటుంది. ఈ సర్వే ప్రకారం భారతదేశంలో 3.2% నిరుద్యోగం ఉంటే తెలంగాణలో 5% ఉంది. అత్యధిక నిరుద్యోగం ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ భారతదేశంలో 3వ రాష్ట్రం. ఇక్కడ ఉద్యోగాలు లేక ఇక్కడి ప్రజలు సుమారు 16 లక్షల మంది గల్ఫ్లో ఇవాళ నౌకరీ చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగాలు వీళ్ళు నోటిఫై చేయకుండా ఏజ్ పెంచుకుంటూ పోతున్నారు. రిటైర్మెంట్ 58 నుంచి గతంలో 61 చేసిండ్రు. మళ్ళీ కొద్ది కాలంలో 62 చేయాలనే ఆలోచనలో కూడా ఉంది. ఇంకోవైపు ఏమో చదువుకున్న వాళ్ళేమో నిరుద్యోగులుగా ఇక్కడ ఉండిపోతున్నారు. 11 యూనివర్సిటీస్, పాత యూనివర్సిటీలలో 3,000 టీచింగ్ పోస్టులు ఉంటే 2,000 టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎందుకు 14 సంవత్సరాల నుంచి మీరు ఖాళీ పెట్టిండ్రు? ఎట్లా యూనివర్సిటీస్ మరి స్టూడెంట్స్కి మంచి నాణ్యమైన విద్య అందిస్తాయి? మరి పాలకులకు ఎవరు దీన్ని పట్టింపులు లేవు. ఎంతసేపు వాళ్ళకు ప్రాజెక్టులు కావాలి, కమిషన్లు కావాలి, కాంట్రాక్టులు కావాలి తప్ప ఇంకో పని లేదు. అందుకనే యువత ఈరోజు ఉద్యమిస్తుంది. మనం రాజ్యాంగాన్ని మార్చుకుంటున్నాం, రాజ్యాంగ పీఠికను కూడా మార్చుకుంటున్నాం. అలాంటిది ఒక జియోను మార్చలేమా అండి? నాకు అర్థం కాదు. జియో 46 తీసుకొచ్చింది మేమే. తప్పు జరిగింది, పొరపాటు జరిగింది. ఆ పొరపాటుని సవరించాలని మేము కోరినాము. మీరు మేనిఫెస్టోలో పెట్టిండ్రు, మేము ఓడిపోయినాం, మీరు గెలిచిండ్రు. మీరు అమలు చేసేటువంటి బాధ్యత తీసుకోవాల్సిందే. ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను.